హలో అందరూ, వెల్కమ్ టు వైబ్ విత్ విద్య. ఇవాళ నేను మళ్ళీ వచ్చేసా మీ ముందుకి వరి నూక ఉప్మాతో. మీలో ఎంతమందికి ఉప్మా అంటే ఇష్టం? నాకైతే చాలా కంఫర్టింగ్ ఫుడ్. ఎలా చేద్దామో చూద్దాం రండి. ఫస్ట్ మనకు కావాల్సినవి పల్లీలు, చాలా మెయిన్. తర్వాత తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ లైట్గా వేసుకోండి పల్లీలు వేపడానికి. చాలా ఇంపార్టెంట్ స్టెప్. పల్లీలు బాగా రోస్ట్ చేసి పక్కకు తీసేయండి, ఎందుకంటే అందులోనే ఉంచేస్తే ఉప్మా వేడి చేస్తున్నప్పుడు అవి క్రిస్పీనెస్ కోల్పోతాయి కదా, సో అందుకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ట్రై చేసి చూడండి అలాగా. ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా నూనె వేసి మన తాలింపు దినుసులన్నీ వేసేసుకోండి. వేసేసాక బాగా ఆ తాలింపు దినుసులన్నీ రెడ్గా మారేదాకా వేపుకోండి. ఆ తర్వాత కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా బాగా వేగిపోయాక అల్లం మిరపకాయలు వేసుకోవచ్చు. అల్లం కూడా చెప్పి మిరపకాయలు ఒకటే చూపిస్తుంది అనుకోకండి, ఇంట్లో అవైలబుల్గా లేవు. బట్ అల్లం వేస్తే చాలా చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఉల్లిపాయలు, అవి కూడా బాగా వేపేసుకోండి. యాక్చువల్లీ ఇక్కడ మనం క్యారెట్, బఠానీ, ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. ఇదంతా కలిపి ఒక బ్యాలెన్స్డ్ డైట్ కూడా అవుతుంది. ఇక్కడ నేను ఓన్లీ ఆనియన్ వేసి చూపిస్తున్నా, మీరు అలా కూడా ట్రై చేయొచ్చు. ఒకవేళ వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటే మగ్గేదాకా మూత పెట్టేసుకోవడమే. ఆనియన్సే కాబట్టి జస్ట్ పింక్ అయ్యేదాకా నేను వేపేసి వాటర్ పోసేసుకుంటాను. వాటర్ క్వాంటిటీ ఎలా అంటే మనం ఎంత రవ్వ వేసుకుంటామో దానికి డబల్ ద క్వాంటిటీ. అంటే ఇప్పుడు నేను 1 కప్ వేస్తున్నాను అనుకోండి, 2 కప్స్ ఆఫ్ వాటర్ వేయాలి, అలా అనమాట. వాటర్ అంతా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ వేసేసాక సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ మీ టేస్ట్ ప్రకారం మీరు వేసుకోండి. వన్స్ మన వాటర్ అంతా బాయిలింగ్ పాయింట్ రీచ్ అయ్యేదాకా రవ్వ వేయద్దు, ఎందుకంటే మన రవ్వ అడుగంటేస్తుంది కాబట్టి. సో బాయిలింగ్ పాయింట్ రీచ్ అయ్యాక వేస్తే కింద అడుగంటకుండా మంచిగా ఉప్మా వస్తుంది. ఈవెన్గా మన ఉప్మా కుక్ అవ్వడానికి, ఇంకా మన ఉప్మా పొడి పొడిలాడడానికి ఇది ఒక మంచి టిప్. గుర్తుంది కదా, బాయిల్ అయ్యాకే రవ్వ వేయాలి. వేసేసాక బాగా కలిపేసుకోండి అన్నీ మిక్స్ అయ్యేలాగా. యాక్చువల్గా నేను వంట నేర్చుకున్న కొత్తలో నాకు ఈ ఉప్మాతో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయింది. నాకు వరి నూకకేను ఇడ్లీ రవ్వకి అస్సలు తేడా తెలీదు. అప్పుడు ఇడ్లీ నూకతో ఉప్మా చేసాను, టేస్ట్ తేడా వచ్చింది. మా మమ్మీ అప్పుడు కనిపెట్టింది, నువ్వు ఇడ్లీ రవ్వ వేసావని. ఓకే, మన ఉప్మా అంతా బాగా అయిపోయాక మూత పెట్టేసుకోండి. ఒక 20 minutes అలా సెట్ అయ్యేదాకా వదిలేయండి ఉప్మాని. ఈలోపు ఒక చిన్న తాలింపు పెట్టుకుందాం. జీడిపప్పు, ఉప్మాలో జీడిపప్పు ఉంటే తెలుసు కదా టేస్ట్ ఎలా ఉంటుందో. జీడిపప్పు మంచి ఎర్రగా వేపుకోండి. ఈలోపు వన్స్ మన ఉప్మా 20 minutes సెట్ అయ్యాక వేపుకోండి. అప్పుడు సెట్ అయిపోయాక మనం వేగిన జీడిపప్పుని అలా ఆ పైన జల్లుకుంటే టేస్ట్ అద్రిపోద్దంతే. చూసారా, చూడ్డానికి ఎంత బాగుందో. జీడిపప్పు వేసాక పల్లీలు కూడా వేసుకోండి. పల్లీలు ఇప్పుడే వేసుకోండి, ఫస్టే వేసేసి ఉడికిచ్చేస్తారు చాలామంది. మెత్తగా అయిపోయి అంత టేస్ట్ బాగోదు. అదొక టేస్ట్ అనుకుంటా, బట్ నాకైతే క్రిస్పీగా ఉంటే చాలా ఇష్టం. సో నేను క్రిస్పీగా లాస్ట్లో వేసుకుంటా. చూసారా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. యాక్చువల్గా ఆ కింద అడుగంటిన టేస్టే అండి, మంచి టేస్ట్ వస్తుంది. వాటికి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు మా ఇంట్లో. మాకు కావాలని కొట్టుకునేవాళ్ళు. మీ ఇంట్లో కూడా అలా ఉన్నారా? మంచి ఆవకాయ వేసుకొని కొన్ని ముద్దలు, తర్వాత పెరిగేసుకొని తింటే ఇంతకన్నా కంఫర్టింగ్ ఫుడ్ ఉంటుందా? మీకు ఈ వరి నూక ఉప్మా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్, టాటా.